మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ కార్తీక అమావాస్య అనేది కార్తీక మాసంలోని చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా పరమేశ్వరుని పూజించాలి. ఈరోజు శివుణ్ణి భక్తిగా పూజిస్తే నెలంతా స్వామివారిని పూజించిన ఫలితం వస్తుంది. కనుక ఇంట్లో శివుడి ఫోటో ముందు దీపం పెట్టుకోండి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏదీ కుదరని వారు కనీసం శివుడి ముందు దీపం పెట్టుకొని తోచిన విధంగా పూజ చేసుకున్నా చాలు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పూజను కూడా ఉదయం 8 లోపు చేసుకుంటే మంచిది. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవ్వరూ కూడా నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో అస్సలు ప్రయాణాలు చేయవద్దు. అలాగే ఈరోజు స్త్రీలు ఉసూరుమంటూ ఏడవకూడదు. అంతేకాదు ఈ అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. షాంపూ లేదా కుంకుడుకాయలు పెట్టి తల స్నానం చేయకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. అమావాస్య ఘడియల్లో భార్యాభర్తలు సంగమించటం కూడా నిషిద్ధం. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి.
అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సంధ్య పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి.
అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తారో వారికి కార్తీక మాసం నెలంతా నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదికి వెళ్ళి నదీ స్నానం చేయలేకపోయినా వారు ఈ ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. కార్తీక మాసం 30 రోజులు నదీ స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే. తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి. షాంపూలు పెట్టుకోకూడదు. అదేవిధంగా కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది, లేదా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్న స్తోమత ఉండదు. అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజున ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేస్తే చాలు, వారికి 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు కనీసం ఒకరికి మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్టదరిద్రాలు, జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. అసలు ఒకరికి కూడా అన్నదానం చేస్తే స్తోమత లేకపోతే పెరుగన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి. ఇలా చేసినా చాలు, అష్టదరిద్రాలు పోయి జాతక దోషాలు పోయి అన్ని శుభాలే కలుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి. అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం పెడితే చాలు, అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు, లేదా మళ్ళీ వెలిగించాలి అనుకునేవారు మళ్ళీ ఈ అమావాస్య రోజు కూడా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో ఈ కార్తీక అమావాస్య కూడా అంతే శక్తివంతమైనది. ఈరోజు ఎవరైతే 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తారో వారి సకల పాపాలు పోవటంతో పాటు 365 రోజులు మన ఇంట్లో నిత్య దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు 365 ఒత్తులను వెలిగించవచ్చు. సాయంత్రం ప్రదోష కాలంలో కుదరకపోతే ఈరోజు ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక అమావాస్య రోజు పరమేశ్వరుని ఆరాధించే 3,000,000 దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఇమిడి ఉంటాయి. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీటిని శివలింగం మీద పోసి ఒక మారేడు దళాన్ని శివలింగానికి సమర్పిస్తారో వారి సమస్త పాపాలు పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివయ్య ప్రసాదిస్తాడు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజు కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా దుంపలను ఈరోజు అస్సలు వండకూడదు. దుంపలంటే కేవలం బంగాళాదుంపలు అనుకోవద్దు. దుంప జాతికి చెందిన ఏ కూరగాయలను ఈరోజు వండకూడదు, తినకూడదు. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామ దుంపలు, క్యారెట్, బీట్రూటు, కర్రపెండలం, కంద ఇలాంటి దుంపలేమీ కూడా ఈరోజు అస్సలు తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను వండి తిన్నా జన్మజన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. కనుక కార్తీక అమావాస్య నాడు పొరపాటున కూడా దుంప కూరలను వండవద్దు, తినవద్దు.
ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో కావచ్చు, కూరల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, జ్యూస్ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా దుంపలను వండవద్దు, తినవద్దు. దుంపలతో పాటు ఈరోజు కందిపప్పును కూడా తినకూడదు. ఈరోజు కందిపప్పును తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు కందిపప్పు తింటే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈరోజు పప్పును పప్పుచారు రూపంలో కానీ, పప్పు కూర రూపంలో కానీ, పప్పుతో స్వీట్స్ చేస్తారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కానీ అస్సలు తినకూడదు. కేవలం కందిపప్పు ఒక్కటే తినకూడదు, మిగిలిన పప్పులు తినవచ్చు. ఈరోజు కందిపప్పు తింటే దరిద్రం పట్టి పీడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు కందిపప్పును వండటం, తినటం వంటి పనులు చేయవద్దు. బంగాళాదుంపలు, పప్పు ఇవి 2 వెజ్ పదార్థాలే అయినప్పటికీ కార్తీక అమావాస్య రోజు ఈ పదార్థాలను తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారుతాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక తర్వాత ఈ కార్తీక అమావాస్య రోజు గుమ్మడికాయను కూడా తినకూడదు. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఈ మధ్య గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం గుమ్మడికాయను తినకండి. కూర రూపంలో, వడియాల రూపంలో, జ్యూసుల రూపంలో ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఏ రూపంలో అయినా సరే ఈరోజు గుమ్మడికాయను తింటే వాత సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ ఒక్కరోజు గుమ్మడికాయను తినవద్దు. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పుల్లగా ఉండే గోంగూరను కూడా తినకూడదు. ఈరోజు గోంగూరను తింటే రజోగుణం పెరిగిపోతుంది, మన మనసు అదుపు తప్పిపోతుంది, చేయకూడని పనులు చేస్తాం. కాబట్టి కార్తీక అమావాస్య రోజు గోంగూర తినకూడదు. ఈరోజు గోంగూర తింటే పాపం చుట్టుకుంటుంది, నరక యాతన అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా గోంగూర కూరను, గోంగూర పచ్చడిని, గోంగూరను ముట్టుకోవద్దు. దుంపలు, కందిపప్పు, గుమ్మడికాయ, గోంగూర ఈ 4 వెజ్ కూరలను కార్తీక అమావాస్య రోజు వండకూడదు, తినకూడదు. కాదని తింటే మాత్రం అనేక కష్టాలు ఎదురవుతాయి. తిన్నప్పుడు మనకేమీ అనిపించదు, తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాని ప్రభావం కనిపిస్తుంది. హఠాత్తుగా ఆరోగ్యం పాడవటం, ఒకేసారి సమస్యలు వచ్చి పడటం జరుగుతుంది. ఇక అప్పుడు మనం ఎంత బాధపడినా ప్రయోజనం అనేదే ఉండదు కనుక ముందే జాగ్రత్త పడండి. ఈ కూరలను కార్తీక అమావాస్య రోజు అస్సలు వండకండి, తినకండి. ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది తెలియక ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది అనుకొని ఈరోజే నాన్ వెజ్ తెచ్చుకొని కూర వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, దేవుడా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైలు, చికెన్ పకోడీలు, ఎగ్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గరు, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్లోనికే వస్తుంది కాబట్టి ఈరోజు గుడ్డును కూడా తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు, అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిసినవి కూడా ఈరోజు తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు గోమాతను పూజించటం వల్ల 3 దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల
గోమాత ఆశీస్సును తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, శుభాలను పొందండి. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు: చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు: అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో. ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు: రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే
3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.